నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను సోనియా. జిల్లా డైరీలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై వీగిపోయిన విశ్వాసం, మళ్లీ పదవి బాధ్యతలు చేపట్టిన వినీత. మల్కాజ్గిరిని అభివృద్ధి చేసిందే మైనంపల్లి, ఎమ్మెల్యే మరికి పనిలేదన్న కాంగ్రెస్ నేతలు. ములుగులో పర్యటించిన టీఎస్ఆర్టీసీ ఎండీ, బస్సుల రాకపోకలపై ఆరా తీసిన సజ్జనార్. మంచినీటి సరఫరా కొనసాగించండి, పార్వతీపురం కలెక్టర్కు టీడీపీ జనసేన వినతి పత్రం. నూతన జాతీయ విద్యా విధానం రద్దుకు సంతకాల సేకరణ, పోటీ పరీక్షలపై. రైట్, జిల్లా డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్పర్సన్గా పండిత్ వినీత పవన్ బాధ్యతలు చేపట్టారు. అవిశ్వాసం వీగిపోవడంతో చైర్పర్సన్ పదవి మళ్లీ చేపట్టిన పండిత్ వినీత పవన్ కు పలువురు ప్రముఖులు, అధికారులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతానికి ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగుతానని మున్సిపల్ పండిత్ వినీత పవన్ తెలిపారు. ఇది జనవరి 4వ తారీఖు నాడు ఈ మీటింగ్ అవిశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఆర్డీఓ గారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2000 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2019 నాడు కొత్త చట్టం అనేది అమలు కోసం ఇది ఆర్డీఓ అనేది కన్ఫ్యూజన్తో వారు ఆ కలెక్టర్కి వారు వివరణ కోసం సేకరించడం, అదేవిధంగా సెక్రటరేట్ ద్వారా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కూడా మనకు ఆదేశాలు రావడం జరిగింది. ఇది 4వ తారీఖు నాడే ఈ అవిశ్వాసం వీగిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న భేదాభిప్రాయాలతో నా మీద పెట్టి గత 4 సంవత్సరాల నుండి మేము ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాను వారిని. అయినా వారికి ఏంటో చిన్న లోపం వల్ల ఇలా పెట్టి మమ్మల్ని చైర్మన్ పదవి నుండి తొలగించాలని చాలా ప్రయత్నించారు. అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. మా మీద అవినీతి అవిశ్వాసం. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో వారు మైనంపల్లిపై వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంద్ బాగ్లోని కాంగ్రెస్ ఆఫీసులో ఆ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. మల్కాజ్గిరిని అభివృద్ధి చేసింది మైనంపల్లి హనుమంతరావు అని, ప్రస్తుత ఎమ్మెల్యేకు మల్కాజ్గిరిలో ఏమీ పనిలేదన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల వసూళ్ల బాగోతాన్ని బయట పెడతామని వారు హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేషన్ గెలవాలి అన్నప్పుడు ఒకే ఒక మొగోడు, ఒకే ఒక నాయకుడు కనబడ్డాడు కేటీఆర్ కి, మైనంపల్లి హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు గారు అయితేనే సిటీలో పార్టీ నిలబెట్టగలుగుతాడు. ఎక్కడ పోయినా నాయకత్వాన్ని యూత్ను ఎంకరేజ్ చేయగలుగుతాడు, పార్టీని బలోపేతం చేయగలుగుతాడని ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో మరి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా చేసిన కేటీఆర్ తెలియదా హనుమంతరావు ఎలాంటి వాడో? ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు గారు 150 సీట్లలో 99 సీట్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుడు. అప్పుడు సత్తా తెలియదా మైనంపల్లి హనుమంతరావు గారు సత్తా? కావాలని నువ్వేదో మాట్లాడి మల్కాజ్గిరికి వచ్చి పార్టీ అధికారంలో లేదు, నేను ఏది మాట్లాడకపోతే ఉన్న నాయకులు కూడా వెళ్ళిపోతారు పార్టీలోకి వెళ్ళి అనే ఒక అపోహతోటి మతి తప్పి మాట్లాడుతుండు. అధికారం పోయిందనే బాధతో మరి మా అన్నగారి మీద, మైనంపల్లి అన్నగారి మీద మాట్లాడుతున్నారు. తప్పు. ఆయన కెపాసిటీ నీకు తెలుసు. మన కేటీఆర్ గారు, మన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేశారు. ముందుగా మన ఎమ్మెల్యే మనం గెలిచి 50 రోజులు అయింది. మల్కాజ్గిరిలో ఏం చేసిండో ఫస్ట్ మన ఎమ్మెల్యే గారిని చెప్పమని. పాత పనుల దగ్గర పోయి ఫోటోలు దిగి ఇవి మేమే చేసినా చెప్పుకున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా మాట్లాడతాడు జేఎల్ఎస్ నగర్ లో ఓటు వేసినందుకే టీఆర్ఎస్ వాళ్ళ ఇంటి మీద తాళాలు వేసిందని చెప్తారు. మేము హనుమంతరావు గారు ఫోన్ చేస్తేనే అధికారులు అక్కడికి వెళ్ళిరు, లేకపోతే అక్కడికి పోకుండా పోతుండే. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రజలు గుర్తుకొచ్చిదా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 3500 ఇస్తున్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చిరు? బీసీ బంధు ఎవరికి ఇచ్చిరు? అందరికి 3 ఎకరాల పొలం ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చిరు?
ఇవన్నీ ఫస్ట్ మీరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? వచ్చిన 100 రోజులలో ఖచ్చితంగా ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో అవి అమలు చేస్తామని చెప్పారు. అట్లా 2 అమలు అయినాయి, మిగతా 4 కూడా అమలు చేస్తారు. నిన్న మనకి పెద్దపల్లి జిల్లా గోలివాడ సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలని రామగుణం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. గోలివాడ జాతర వద్ద నేల చదును పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల నుంచి 3 లక్షలకు పైగా భక్తులు జాతరకు వస్తారన్నారు. దర్శనం కోసం వచ్చే వృద్ధులు గర్భిణీలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీడీఓ యాదగిరి సమ్మిరెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క జాతర కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా వ్యవస్థ. ఈసారి భక్తులు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని శుభ్రపరుస్తూ ఎన్టీపీసీ యొక్క ప్రధానమైనటువంటి సౌజన్యంతో అదే మాదిరిగా గవర్నమెంట్ మా హనుమంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదే మాదిరిగా ఈ యొక్క సమ్మక్క సారక్క కమిటీకి చైర్మన్గా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందరు అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల డెవలప్మెంట్ సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, అదే మాదిరిగా డాక్టర్లు, పోలీస్ వ్యవస్థతో పాటు ఎన్టీపీకి సంబంధించిన అందరు అధికారులు ఈరోజు వచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని దళితుడిని అంబేద్కర్ వారసుని అంటున్న రాజయ్య దళితులకు ఒరగబెట్టింది ఏమిటని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి స్వార్థంతో టీఆర్ఎస్ చేలో చేరిన రాజయ్య వల్ల దళితులకు ఒరిగిందేమీ లేదని వారు అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్, మండల ఇన్ఛార్జ్ తీగల మహేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని రాజయ్య విడినప్పటి నుండి కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటూ వచ్చారని మహేందర్ అన్నారు. ఇక్కడ ఒరిగింది ఏం లేదు. ఆయన ద్వారా ఎవరికి అభివృద్ధి చేసింది ఏం లేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్ జరిగింది ఏం లేదు. ముఖ్యంగా మా చిల్పూరు మండలంలో చిలుపురుగుట్ట టెంపుల్ ఉంటుంది, దేవస్థానం ఉంటుంది, పెద్ద దేవస్థానం ఇది. ఇక్కడ 2వ తిరుపతిగా రాజయ్య గారే చెప్తారు ప్రతి మాట 2వ తిరుపతి అని. ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. కొత్త మండలం, చిలుపూరు మండలం కొత్త మండలం జరిగింది. మండలం జరిగినాక ఇక్కడ ఇప్పటివరకు ఈ రోజు వరకు ఇప్పుడు చిలుపూరు మండలం ఏర్పడి 5 సంవత్సరాలు, దరిదాపుగా 5 సంవత్సరాలకు వస్తుంది. 5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల ఇంతవరకు ఒక ఆఫీస్ లేదు, ఇక్కడ మండల ఆఫీస్ లేదు, ఇక్కడ ఇంతవరకు భూమి చూడలేదు, ఇక్కడ ఏం చేయలేదు. రాజయ్య గారు వచ్చిన కానుండి కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయలేదు, మా చిలుపూరు మండలం డెవలప్ చేయలేదు. చిలుపూరులో మెయిన్ రోడ్ ఉంది, నేషనల్ హైవే ఉంది. ఇప్పటి దరిదాపుగా 45 మంది చనిపోయారు అక్కడ యాక్సిడెంట్లు అయ్యి. కానీ ఇంతవరకు అక్కడ దాని గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఇక్కడ వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత పిట్ట రామరెడ్డి ఖండించారు. షర్మిలపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే అన్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకుండా పోటీ నుంచి తప్పుకొని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి షర్మిల కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఏపీ ప్రభుత్వంలో జరిగే వైఫల్యాలపై షర్మిల ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని రామరెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలోని కొందరు విలువలేని నాయకులు షర్మిల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలమ్మ గారి తరఫున ఎందాకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పార్టీ పెట్టారు, వదిలేసి మమ్మల్ని అనాథ చేసి ఆంధ్రప్రదేశ్ కు పోయారు అని చెప్పి అంటున్న వాళ్లకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. షర్మిలమ్మ పోరాటం చేయాల్సినంత వరకు చేసింది. 2.5 సంవత్సరాల పాటు ప్రజల నడుమే ఉన్నది. ప్రజల్ని మనం ఆదరించారు, గౌరవించారు. కానీ ఆదరించడం, అభిమానించడం ఒక ఎత్తు అయితే ఎన్నికల్లో బీసీ సంక్షేమం కోసం 2024-25 రాష్ట్ర బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల రూపాయలతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని కవిత తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లవుతుందని కవిత చెప్పారు. బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి నిధులు దోహదపడతాయని కవిత అభిప్రాయపడ్డారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రతి వీధిలోనూ ప్రజల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. వార్డులో సమస్యలను వైసీపీ కౌన్సిలర్లు గాలికి వదిలేశారని ఆరోపించారు. అక్రమ మార్గంలో ఎన్నికైన కౌన్సిలర్లకు ప్రజా సమస్యలు పట్టవన్నారు. 2 నెలల్లో టీడీపీ జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చల్లా ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పూర్తిగా ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడుండే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఈ పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి వీధిలోన సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఏ సమస్యను పట్టించుకోకుండా మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్లు కానీ ఇక్కడున్న చైర్మన్లు కానీ సమస్యలన్నీ గాలి వదిలేసి ప్రజల చేత ఎన్నుకోకుండా అప్రమత్తంగా ఎన్నుకొని ప్రజలను వదిలేసి గాలి వదిలేసి ఈరోజు సమస్యలన్నీ ఇక్కడనే తెలుగుదేశం పార్టీ రాబోతుంది. ఈ సమస్యలన్నీ మేము గుర్తిస్తున్నాం. ఇక్కడుండే లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రతి సమస్యను మాకు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్తామని చెప్పి తెలియజేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ములుగులో పర్యటించారు. సజ్జనార్కు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, అదనపు కలెక్టర్ శ్రీజ స్వాగతం పలికారు. గిరిజనుల అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ములుగు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. గట్టమ్మ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఎస్పీ శబరీష్తో చర్చించారు. ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి వాహనాల రద్దీ దృష్ట్యా ప్రైవేట్ వాహనాల క్రమ పద్ధతిలో వెళ్లేలా చూడాలని సజ్జనార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని మేడ్చల్ జిల్లా పీర్జాద్గూర్లో ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ సంతకాలు సేకరించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ దిత్తంగరాజు సంతకాల సేకరణను ప్రారంభించారు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని, నీట్ వంటి పరీక్షలను ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ భాషల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలలో సంతకాల సేకరణ ప్రారంభించామని దిత్తంగరాజు తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయాలని వారు కోరారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని చెప్పేసి, ఈ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, నీటి పరీక్షను ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాల అధికారిక భాషలు నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో దేశంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల మంది విద్యార్థుల సంతకాలు సేకరించి ఈ దేశానికి రాష్ట్రపతి అందజేసి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. Not in the central hands. So we demand education should be in the state list, and also we request Telangana state government, because recently Congress had been elected in Telangana. So Tamil Nadu is the first state to frame, to constitute a body for state education policy. After that, Karnataka government also constitute a body for state education policy. So Karnataka is also Congress government. Right now, Congress government in Telangana, Revanth Reddy is the chief minister. So please, we request you to form a state education policy according to this Telangana state. So we request all the students after implementing. ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్న భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి సందర్శించారు. బాలికలు ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. భవ్య, వైష్ణవి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని సందీప్ రెడ్డి అన్నారు. బాలికల ఆత్మహత్యలపై పూర్తి విచారణ చేపట్టి మృతికి కారణమైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి, సందీప్ రెడ్డి కోరారు. సందర్శించడం జరిగింది. మరి మనకు తెలుసు 2 రోజుల క్రితము భవ్య, వైష్ణవి అనే 2 అమ్మాయిలు కూడా ఇక్కడ ఉరి వేసుకోవడం జరిగింది. మరి సందర్శించి డివిజనల్ ఆఫీసర్ గారితో కానివ్వండి,
అక్కడ ఉన్న అటెండర్ కానీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ చాలా అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన సమయంలో 9 లోపే జరిగింది ఇన్సిడెంట్ జరిగిన సమయంలో వార్డెన్ ఇక్కడ లేకపోవడం, వార్డెన్ జనరల్గా వార్డెన్ 9 వరకు ఉండాలి యాజ్ పర్ రూల్స్, ఉండకుండా పోవటం కూడా అనుమానం వస్తుంది. అలాగే ఆ ఉరేసుకున్న సందర్భంలో కూడా మనం చూసినట్టయితే ఒక దగ్గర ఉన్న హుక్కు బెడ్కి చాలా దగ్గరగా ఉంది. ఆటోమేటిక్గా ఎప్పుడైనా ఉరేసుకున్నా కానీ మనం నీళ్ళల్లో దుంకినా కానీ ఊపిరాడినప్పుడు ఆటోమేటిక్ బాడీనే కొట్టుకొని సపోర్ట్ కోసం చూస్తుంది. అలాంటిది బెడ్ పక్కనే ఉన్న ఉరేసుకున్నా కానీ బాడీ సపోర్ట్ తీసుకోకుండా వారు చనిపోయినారంటే అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి మేము దీని మీద పోలీసు వారిని పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పెట్టినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా క్షుణ్ణంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యుల మీద కూడా జాతరలలో మటన్ ముక్క కళ్ళు చుక్క సాధారణమే. ముక్క మాట ఎలా ఉన్నా మేడారం జాతరలో మద్యం చుక్కకు మాత్రం బహు చక్కని ధర పలుకుతుంది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడా లేని మద్యం ధరలను ఇక్కడ వసూలు చేస్తున్నారు. ముడుపుల మత్తో బడాబాబుల మద్దతో తెలియదు కానీ ఆబ్కారీ శాఖాధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారు. అతిపెద్ద మేడారం గిరిజన జాతరలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వైనంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. గిరిజన జాతర అయిన ఆదివాసులతో పాటు అసంఖ్యాకంగా గిరిజనేతరులు సైతం ఈ యాత్రకు తరలివస్తారు. కోట్ల సంఖ్యలో భక్తులు ఈ మహత్తర మహోన్నత జాతరకు తరలివస్తారు. మేడారం జాతరలు ఏ వర్తక వ్యాపారం సాగించిన వారైనా కోట్లకు పడగెత్తుతారు. ఇక్కడ సుక్క ముక్కలో ముక్క విషయాన్ని పక్కన పెడితే సుక్క ధరలు చూస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఈ జాతరలో కని విని ఎరిగిన ధరలతో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇంత అధిక ధరలు లేవని మందుబాబులు వాపోతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మద్యం దుకాణం యజమానులు ఇష్టానుసారం ధరలు పెంచేసి విక్రయాలు సాగిస్తున్నారు. బాటిల్పై ఉన్న ఎంఆర్పీ రేటు కంటే క్వార్టర్ బాటిల్కు 50 రూపాయల చొప్పున మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. అదే ఫుల్ బాటిల్ అయితే 100 నుంచి 150 రూపాయలు అధికంగా వసూలు చేసి విక్రయాలు చేస్తున్నారు. అబ్కారీ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఆదాయం రావడం మంచి విషయమే. అయితే అబ్కారీ శాఖ అధికారులు ముడుపులు స్వీకరించి చూసి చూడనట్లు వ్యవహరించడంపై యాత్రికులు మండిపడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అట్టహాసంగా జరగనుంది. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి రావడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మేడారం జాతరకు నెల ముందు నుంచి భక్తుల తాకిడి అధికమైంది. యావత్ విశ్వంలోనే ఇంత పెద్ద గిరిజన జాతర మరెక్కడా జరగదనే విషయం అందరికీ తెలిసిందే. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు నిలువు దోపిడీ చేయడానికి మద్యం షాపుల యజమానులు రెడీ అయినట్లు తెలుస్తుంది. మేడారంలో కొత్తూరులో బ్రాందీ షాపుల యజమానులు సిండికేట్గా మారి దందా సాగిస్తున్నారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయాలు సాగించి జాతరకు వస్తున్న మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మేడారం జాతరలో 10 కిలోమీటర్ల మేర అడుగడుగునా బెల్ట్ షాపు ఉంది. ఈ దుకాణాలన్నింటికీ వీరి నుంచే మద్యం సరఫరా అవుతుంది. అనుమతి పొందిన మద్యం షాపు ఒక పక్క రిటైల్గా అమ్ముతూ మరో పక్క అధిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయాలు సాగిస్తోంది. మద్యం బాటిల్పై ఉన్న ఎంఆర్పీ కంటే 25 రూపాయలు అధికంగా బ్రాందీ షాపు దుకాణదారులు బెల్ట్ షాపుల వారికి విక్రయాలు చేస్తున్నారు. ఇక బెల్ట్ షాపుల వారు మరో 25 రూపాయలు అదనంగా వేసి క్వార్టర్ బీరుపై ఎంఆర్పీ కంటే 50 రూపాయలు దండుకుంటున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న అబ్కారీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అబ్కారీ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి ఏ ఫిర్యాదులు పట్టించుకోకపోవడంతో జాతరకు వస్తున్న మద్యం ప్రియుల జేబులు ఖాళీ అవుతున్నాయి. మద్యం దుకాణాల యజమానుల గల్లాపెట్టెలు గలగలలాడుతున్నాయి. మరో 15 రోజుల్లో అసలైన మేడారం నిండు జాతర ప్రారంభం కానుంది. కోట్ల సంఖ్యలో వచ్చే భక్తుల్లో సగం మంది మద్యం ప్రియులు ఉన్న మద్యం దుకాణ యజమానుల దోపిడీ ఏ రోజులో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇప్పటికైనా అబ్కారీ అధికారులు తమ కర్తవ్యాన్ని గుర్తించి నిబంధనలు ఉల్లంఘించే మద్యం దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అమ్మవార్ల జాతరకు వచ్చే మద్యం ప్రియులకు అన్ని బ్రాండ్లు ఎంఆర్పీ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మచిలీపట్నంలో అర్ధరాత్రి జనసేన పార్టీ జెండా దిమ్మల తొలగింపు, బ్యానర్ల దగ్ధం కలకలం రేపింది. భాస్కరపురంలో జనసేన దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీన్ని మరొక ముందు ఆదివారం అర్ధరాత్రి జనసేన నేత కొరియర్ శ్రీను ఆఫీస్కి కట్టిన బ్యానర్లను దగ్ధం చేయడంతో మరింత కలకలానికి దారితీసింది. జనసేన ఆఫీస్కు కట్టిన బ్యానర్లను తొలగించి దగ్ధం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాజకీయంగా తమను ఎదుర్కోలేక ఎమ్మెల్యే పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు లాంటి పనులు చేయిస్తున్నారని కొరియర్ శ్రీను ఆరోపించారు. బాలశౌరి గారే పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నేను పార్టీలో చేరుతున్న సందర్భంగా మేమంతా కలిసి జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కలిసి ఆయన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ బ్యానర్లు కట్టడం జరిగింది. ఆ ఆనందం పురస్కరించుకుని నిన్న మేము సంబరాలు చేసుకుని బ్యానర్లు కట్టుకుని సంబరాలు చేసుకుంటూ చక్కగా వెళ్ళి మా అధ్యక్షుడు వారి సమక్షంలో మేమంతా పార్టీలో చేరడం జరిగింది. ఆ ఆక్రోషతో పేరుని నాని తనయుడు పేరుని కిట్టు ఇక రాబోయే కాలంలో మా ప్రాబల్యం తగ్గిపోతుందని మమ్మల్ని భయపెడతాకి, నాయకులను భయపెడతాకి అర్ధరాత్రి 11ంటికి నిన్న మా పార్టీ ఆఫీస్ కాడ కట్టిన బ్యానర్ రాత్రి 11:30కి మా ఆఫీసులో త్వరపడి మాకున్న బ్యానర్లను తీసుకొచ్చి పెట్రోల్తో పోసి తగలబెడతా ఉంటే అటు వెళ్తున్న పోలీసులు, బీట్ కానిస్టేబుల్స్, పోలీసులు వారు అక్కడ ఉన్నా సరే వాళ్ళ సమక్షంలో మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మా అధికారంలో ఉన్నాం అని కిట్టుకు డైరెక్ట్గా ఫోన్ చేసి లైవ్లో చూపిస్తూ పోలీసులు కూడా బెదిరించి దగ్గరుండి పెట్రోల్స్ కాలుస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలు ఈ ప్రజలు ఏమైపోయే పరిస్థితి మాకేం అర్థం కావట్లేదు. బాలశౌరి గారే పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నేను పార్టీలో చేరుతున్న సందర్భంగా మేమంతా కలిసి జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కలిసి ఆయన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ బ్యానర్లు కట్టడం జరిగింది. ఆ ఆనందం పురస్కరించుకుని నిన్న అల్లూరు జిల్లా సిఆర్పీఎఫ్ బై 42 బెటాలియన్ ఆధ్వర్యంలో డొంకరాయిలో సివిల్ యాక్షన్ ప్రోగ్రాం జరిగింది. అసిస్టెంట్ కమాండెంట్ రత్తమ్మ ఆధ్వర్యంలో ఈ సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించి 45 రోజులు కుట్టు మిషన్పై శిక్షణ ఇచ్చారు. 15 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో డొంకరాయి సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. పార్వతీపురం మాన్యం జిల్లా నర్సీపురంలో మంచినీటిని నిలిపేయడంతో కలెక్టరేట్కి మహిళలు భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నర్సీపురంలో జనసేన, టీడీపీకి సానుభూతి పరులు ఉన్నారనే నెపంతో కక్ష సాధింపు చర్యలో భాగంగా మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే దూరం చేశారని వారు ఆరోపించారు. మంచినీటిని వెంటనే సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్సీ జగదీష్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయ్ చంద్ర స్పందనలో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని టీడీపీ జనసేన నాయకులు హెచ్చరించారు. ఏదైతే 2 వీధులు ఉన్నాయో, కుమ్మర వీధి, తేలకల వీధి, ఆ వీధులు మేము నివసిస్తూ ఉంటాము. టీడీపీ జనసేన అందులో కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి ఆ 2 వీధులు కొలాయి వాళ్ళు కేవలంగా రాజకీయ కుట్రతోనే ఆపేశారు. ఒక వారం రోజులు అవుతుంది, నీళ్లు కూడా లేవు. మంచినీళ్ళు లేకపోతే ఎలా బతుకుతాం చెప్పండి మీరు. ఇదే విధంగా సాయంత్రంకి సమస్య పరిష్కారం చేస్తానన్నారు. ఇది కానీ పరిష్కారం చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, ధర్నా చేస్తామని తెలియజేస్తాం. జై జనసేన, జై టీడీపీ. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వేదవర్ధన తీర్థ స్వామీజీ, శిరూర్ మఠం, విజయదుర్గం పీఠం, మఠా జతపతి, వెదురుపాక స్వామీజీ, తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి, నటి కరాటే కళ్యాణి, హీరోయిన్ నందిత శ్వేత వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి సాన్నిధ్యంలో ఉన్నాను. సో చాలా మంచి దర్శనం అయింది. అట్ ద సేమ్ టైం 2024 స్టార్ట్ అయింది. అండ్ నిన్ననే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఒక అవార్డు కూడా వచ్చింది. సో న్యూ ఇయర్ ఇంకేం కావాలి, మంచి దర్శనం. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.